నమస్కారం పిల్లలు. మనమంతా తెలుసుకున్నట్లుగా ఉగాది మన తెలుగువారి కొత్త ఏడాది పండుగ. ఈ పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున వస్తుంది మరియు వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ముందు వీడియోలో మనం ఉగాది అనే పదం యుగ మరియు ఆది నుంచి వచ్చింది అని తెలుసుకున్నాం. అలాగే ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల అర్థం కూడా తెలుసుకున్నాం. ఉగాది రోజు జరిగే పంచాంగ శ్రవణం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు మనం పురాణాల ప్రకారం ఉగాది ప్రారంభం గురించి తెలుసుకున్నాం. కాని చరిత్ర ప్రకారం ఉగాది పండుగ ప్రారంభానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చరిత్రలో చూస్తే ఉగాది ప్రభావం దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఉగాది గురించి మాట్లాడేటప్పుడు తరచుగా వినిపించే పేరు శాలివాహన శకం. ఇప్పుడు ముందుగా శాలివాహనుడు ఎవరు అని తెలుసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి అనే గొప్ప రాజు ఉన్నాడు. ఆయన శాతవాహన రాజవంశానికి చెందినవాడు. శాతవాహన వంశాన్ని సిముకుడు అనే రాజు స్థాపించాడు. ఈ రాజవంశం తెలుగు ప్రాంతాలను పాలించిన మొదటి గొప్ప రాజవంశాలలో ఒకటి. చరిత్రకారులు చెబుతున్న ప్రకారం శాతవాహనుల పాలన క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 250 వరకు, అంటే సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వారి మొదటి రాజధాని తెలంగాణలోని కోటిలింగాల ప్రాంతం. తర్వాత పైఠాన్, ప్రతిష్ఠానపురం మరియు తరువాత అమరావతి రాజధానిగా మారింది. శాతవాహనుల రాజ్యం చాలా విస్తృతంగా ఉండేది. ఇప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు వారి పరిపాలనలో ఉండేవి. అంతేకాకుండా వారు రోమ్ దేశంతో కూడా వ్యాపారం చేసేవారు. వారు చెరువులు మరియు కాలువలు నిర్మించడంలో కూడా చాలా ముందుండేవారు. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న కొన్ని పాత చెరువులు ఆ కాలం నుంచే ఉన్నాయి. ఈ శాతవాహన రాజుల్లో 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయనే ఆ వంశంలో అత్యంత శక్తివంతమైన రాజు. ఆయనకు ఉన్న బిరుదే శాలివాహనుడు. ఒక జనపద కథ ప్రకారం ఆయన మట్టి బొమ్మలతో సైన్యం తయారుచేసి వాటికి ప్రాణం పోసి యుద్ధం చేశాడు అని చెబుతారు. అందుకే ఆయనకు శాలివాహన అనగా మట్టి బొమ్మలను వాహనాలుగా చేసుకున్నవాడు అనే బిరుదు వచ్చింది. ఆయన్ని ఏకబ్రాహ్మణ మరియు త్రిసముద్ర తోయ పీతవాహన అని కూడా పిలిచేవారు. అంటే ఆయన గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయి అని. ఆయన రాజ్యం అంతగా విస్తరించి ఉందని అర్థం. ఇక శాలివాహన శకం అర్థం ఏమిటంటే గౌతమిపుత్ర శాతకర్ణి శక యవన పహ్లవ రాజ్యాలపై విజయం సాధించిన తరువాత తన పాలన ప్రారంభమైన కాలాన్ని శాలివాహన శకం అని పిలిచారు. ఇంకో విధంగా చెప్పాలంటే క్రీస్తు మరణం తర్వాతి కాలాన్ని మనం ఎలా అయితే క్రీస్తు శకం అని పిలుస్తామో అట్లానే శాలివాహనుడు తన పాలనను ప్రారంభించిన తర్వాతి కాలాన్ని అంతటినీ శాలివాహన శకం అని పిలుస్తాము. ఈ శకం క్రీస్తు శకం 78వ సంవత్సరంలో ప్రారంభమైంది. మనము ఇప్పుడు ఉపయోగించే గ్రిగోరియన్ క్యాలెండర్లాగా ఇది కూడా ఒక కాలగణన విధానం. మన తెలుగు పంచాంగాలు ఇప్పటికీ శాలివాహన శకాన్ని అనుసరించి గణిస్తాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు ఉన్న 2026 సంవత్సరం శాలివాహన శకం ప్రకారం 1948వ సంవత్సరం. గౌతమిపుత్ర అనే పేరు ఎందుకు? శాతవాహన రాజులకు ఒక ప్రత్యేక ఆచారం ఉండేది. వారు తమ తల్లి పేరును తమ పేరుకు ముందు పెట్టుకునేవారు. గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమి అనే తల్లి కుమారుడు అని అర్థం. ఆయన తల్లి పేరు గౌతమి బాలశ్రీ. తల్లిమీద ఉన్న గౌరవం వల్ల ఆయనను గౌతమిపుత్ర శాతకర్ణి అని పిలిచేవారు. ఇలాగే తరువాత వచ్చిన రాజులను కూడా వశిష్ఠపుత్ర పులుమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి అని పిలిచేవారు. ఇలా చరిత్ర ప్రకారం కూడా ఉగాది పండుగకు శాలివాహన శకంతో చాలా గొప్ప సంబంధం ఉంది. మరి పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన వీడియోలో.